బాలయ్య బాబు మూవీకి టైటిల్ ఏం పెట్టారో తెలుసా? అండ్ మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం నిజమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అందివ్వడానికి మీకోసం మంత్ర ఫైన్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసాం. ఛానల్ కి సంబంధించిన యూఆర్ఎల్ డిస్క్రిప్షన్ లో ఉంది. అందరూ మంత్ర ఫైన్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇక నటసింహంగా పేరుంది అంటే అది బాలయ్యనే. నందమూరి బాలకృష్ణ 40 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాడు. 2-3 జనాలను చూసుకుంటే జనరేషన్స్ లో ఆడియన్స్ అయితే అతడు ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. ఈ రోజుల్లో అయితే చిరంజీవి, వెంకటేష్ అలాగే నాగార్జున ఎప్పుడో ఒక్కసారి హిట్స్ కొడుతుండే బాలకృష్ణ మాత్రం అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ సాధించాడు బాలయ్య. ఇక బాలయ్య బాబు క్రేజ్ అయితే ఇప్పటికీ ఏ మాత్రం కూడా తగ్గలేదని ఈ సినిమా భారీ విజయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. బాలయ్య చెప్పే డైలాగులు గాని, చేసే డాన్సులు గాని, కనబరిచే యాక్టింగ్ అయితే అన్నీ కూడా ప్రేక్షకులు తెగ నచ్చేసాయి. ఈ తరం అయితే ఆడియన్స్ కూడా బాలయ్య బాబుకి వీరాభిమానులుగా ఉన్నారంటే అంత ఆషామాషి కాదు. ఇప్పుడా ఇలా అనుకుంటే ఒకప్పుడు అంటే నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి అలాగే చెన్నకేశవరెడ్డి వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన సమయంలో అయితే బాలయ్య కోసం అభిమానులు ప్రాణాలు కూడా ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యేవారు. అసలు విషయం ఏంటంటే బాలకృష్ణ తీసిన ఒక సినిమాకి అభిమానులే టైటిల్ పెట్టారంట. ఆ సినిమా మరేదో కాదు, నందమూరి బాలకృష్ణ అలాగే భానుప్రియ హీరోయిన్లుగా 1987లో రిలీజ్ అయిన అల్లరి కృష్ణయ్య. దీనినైతే నందమూరి రమేష్ డైరెక్ట్ చేశారు. వనిత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ హౌస్ బ్యానర్స్ పై ఎన్ భాస్కర్, సిహెచ్ సత్యనారాయణ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ అయితే 1986 జూన్ 10న బాలయ్య బర్త్డే సందర్భంగా అయితే ప్రారంభమైంది. అలా మొదలైన ఈ సినిమా నిర్మాణ పనులు కూడా చకచక పూర్తయ్యాయి. మద్రాస్ ఏవిఎం స్టూడియోలో సాంగ్స్ రికార్డింగ్ జరిగింది. ఈ సినిమా అయితే కంప్లీట్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రూపుదిద్దుతోంది. మొత్తం 4 షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది మూవీ. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందించారు. వేలాది టైటిల్స్ సజెస్ట్ చేశారు. చివరికి దర్శక నిర్మాతలు కూడా అల్లరి కృష్ణయ్య అనే టైటిల్ బాగా నచ్చిందంట. ఈ టైటిల్ కూడా సుమారు 300 మంది అభిమానులు సజెస్ట్ చేశారంట. దాన్నే సినిమా టైటిల్ గా కూడా ఖరారు చేయాలని ఇక మూవీ మేకర్స్ కూడా నిర్ణయానికి వచ్చారు. కానీ బాలయ్య ఫ్యాన్స్ అయితే టైటిల్ పెట్టిన సినిమాగా అల్లరి కృష్ణయ్యగా ప్రత్యేకంగా నిలిచిపోయింది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.